ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దాని మీద సిట్ వేయడము, దాని గురించి ఎంపీ స్థాయిలో ఉండే మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేయడము, చాలామంది అక్యూజ్డ్ 4 ఆయన. బట్ అయినప్పటికీ ఒక్కొక్కటి విస్తుపోయే అంశాలు. ఆ మధ్యన శంషాబాద్లో కూడా ఒక 11 పెట్టెల్లో 8 పెట్టెల్లో 11 కోట్ల రూపాయల నగదు దొరికిందంట. ఎందుకంటే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి స్వైపింగ్ మిషన్ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, ఫోన్పే, గూగుల్ పే అలాంటివే వర్తించదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. పోనీ ఏవైనా ప్రభుత్వ రంగ సంస్థలు రైడ్ చేసి, బాబు మీ పుస్తకాలు ఏవి, మీ బ్యాలెన్స్లు ఏవి, మీ బ్యాలెన్స్ షీట్లు ఏవి, మీ అవి మీరు ఐటీ రిటర్న్స్ ఏవని ఎవడు అడిగే దమ్ముందా, ధైర్యం ఉందా? లేదు. ఉంటే వాడు సస్పెండ్ అయిపోతాడు, వాడు 30 తెప్పలు పెడతారు వాడికి. సో క్యాష్ అండ్ క్యారీ ఇది ప్రభుత్వం నడిపించిన మళ్ళీ ప్రభుత్వ సారాయి దుకాణం టైప్లో. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళినట్టండి? సరే, పథకాలకు ఇచ్చారంటున్నారు. పథకాలకు ఇస్తే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎందుకు అయిపోయింది? నిర్మలా సీతారామన్ గారిని అడిగి ఆర్బీఐని అడిగి గీకి ఇంకేమీ లేదు. జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఒక్కొక్క నెల 11వ తేదీ, ఒక్కొక్క నెల 18వ తేదీ, ఒక్కొక్క నెల 7వ తేదీ. వాళ్ళ ఇష్టమే, ఎవడు అడుగుతాడు? అడిగే దమ్ము ఎవరికేనుందా? సో అలాంటి ఇవన్నీ ఈ స్కామ్ చేసి ఏవైనా పోనీ పేదలకు పంచారా అంటే అబ్బే, అవన్నీ ఎక్కడికి వెళ్ళాయో. వస్తాయి, అవన్నీ వస్తున్నాయి. దానిపై సిట్ నడిపిస్తుంది. ఇప్పుడు సిట్లో విస్తుపోయే అంశాలు ఏంటంటే, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం తీగలాగే కొద్దీ డొంక కదులుతూ సంచలనాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం ముఠా పెద్దల కోసం మార్చిన చాముండా బులియన్. ఇప్పుడు చూడండి, 100 కోట్ల లిక్కర్ స్కామ్ సొమ్ము, 4 కోట్ల కమిషన్ ఇస్తామని డీల్. హవాలా, గోల్డ్ స్మగ్లింగ్లో చేతన్, రోనక్ సోదరులు సిద్ధాస్తులు. చోఖ్రాతో షెల్ కంపెనీలు. అసలు కథ నడిపింది అన్నదమ్ములే. రోనక్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. చేతన్ కోసం ముంబైకి టీము. 5 వరకు రోనక్కు ఏసీబీ కోర్టు రిమాండ్, రోనక్ కుమార్కు రిమాండ్. ఏమండి, ఢిల్లీలో ఇలాగే లిక్కర్ స్కామ్ జరిగి గోవా వరకు మనీ హవాలా జరిగిందనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వ్యక్తినే రాజ్యాంగపరంగా అన్ని రకాల చెక్ చేసుకొని అరెస్ట్ చేశారే. దానికి కొనసాగింపుగా అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మన కవిత గారిని కూడా అరెస్ట్ చేసిన విషయం మనం చూసాక. సాయంత్రం పూట వచ్చి స్పెషల్ ఫ్లైట్లో అరెస్ట్ చేసి మరి తీసుకెళ్ళిపోయారు. ఆ విషయం అంతా కేవలం అది 100 కోట్ల స్కామేనంట. మరి ఇక్కడ లెక్క జమ లేదు, ఏమైందో తెలియదు. అంత అంటే ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అంత విచ్చలవిడిగా దొరికిపోయేలాగా కూడా చేశారంటే ఏంటి అంత ధైర్యం? మమ్మల్ని ఎవడేం చేయలేడనా, ఏం పీకలేడనా, అవసరమైతే ఎవరికైనా డబ్బుతో కొనేయచ్చనా? ఏంటి అసలు ఇంత విపరీత చర్యలేంటి? సో ఒకసారికి చూస్తే, మద్యం కుంభకోణంలో ముంబై బులియన్ వ్యాపారి రోనక్ కుమార్కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 5వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి భాస్కరరావు గారు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రోనక్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. ఒకసారి వార్తలోకి వెళ్తే, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం తీగలాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా విస్తుపోయే అంశాలు. అంటే సామాన్యుడు అవాక్ అవుతాడు. అంత డబ్బా మనం ఎప్పుడు చూస్తాంరా, ₹1 ఎప్పుడు చూడలేదురా బాయ్. ఇక 100 కోట్ల రూపాయలు మీకు ఇక్కడ ఏం చెప్పారంటే, హవాలా వ్యాపారులు బంగారు స్మగ్లర్లతో మద్యం ముఠా నడిపిన వ్యవహారం బయటపడుతుంది. 100 కోట్ల రూపాయలు మీకు పంపుతాం, 4% కమిషన్ ఇస్తాం, నల్ల డబ్బును వైట్ మనీగా మార్చి ఇవ్వండి అంటూ ముంబైలో పేరు మోసిన హవాలా బులియన్ వ్యాపారి పూనం భాయ్ కుమార్లు చేతన్ కుమార్ 50 ఏళ్ళ వయసు, అలాగే ఎక్యూజ్డ్ 50 మనిషి, రోనక్ కుమార్ ఎక్యూజ్డ్ 51, ఎంతమంది ఉన్నారో చూడండి, తో జరిపిన రహస్య లావాదేవీల గుట్టు రొట్టయింది. మద్య ముడుపుల సొమ్ము వైట్ మనీగా మార్చేందుకు అనిల్ చోఖ్రా ఎక్యూజ్డ్ 49 సృష్టించిన షెల్ కంపెనీల బ్యాంక్ ఖాతాలోకి ఆదాన్, లీలా, ఎస్పీవై డిస్టిలరీస్ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ అయిన 78 కోట్ల రూపాయల లావాదేవీల రహస్యాన్ని ఛేదించారు. మళ్ళీ చూడండి, అంతా పగడబందీగా ఆర్టీజీఎస్ చేశారంట బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇక డిస్టిలరీస్ కూడా లీలా డిస్టిలరీసు, ఆదాన్ డిస్టిలరీసు, ఎస్పీవై అంటే వీళ్ళకి ఎలా చెప్పాలి, తెగించేశారేమో. ఏముంది, మహా అయితే అరెస్ట్ చేస్తారు, లోపలికి వెళ్తారు, డబ్బులు ఇచ్చి బెయిల్తో మేనేజ్ చేసుకోవచ్చు, అవసరమైతే న్యాయ వ్యవస్థనే కొనేయచ్చు. మేబీ అలాంటి అంటే ఇవన్నీ చూస్తుంటే చట్టాలు న్యాయాలు సామాన్యుడికైనా వీళ్ళకేం వర్తించవా? ఎంత ఓపెన్గా, ఎంత విచ్చలవిడిగా, పైగా అందరూ ఇలా నమస్కారం పెట్టి అంటే ఇంకా వాళ్ళకి ఫాలో అయ్యే గొర్రెలు ఉండడం,
ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది అయితే వాడు రాడురా నాయన, వాడి కోసం ఎందుకు అంత కష్టపడి సోషల్ మీడియాలో పోస్టులు పెడతావు? ఎవరైనా ఒకటి తప్పు, ఎంత వెచ్చనివిడిగా ఎంత ఓపెన్గా భయం చేసి ఎవరికి కూడా పాప భీతి అనేది లేదని కనిపిస్తుంది. సో ఎంత భయంకరంగా ఈ విధంగా చేయడం అనేది అసలు నాకు తెలిసి రాజకీయ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఉండదు. ఇక్కడ 78 కోట్ల లావాదేవీలు షెల్ కంపెనీ సృష్టికర్త అనిల్ చోక్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చి కోర్టు అనుమతితో ఇటీవల ప్రశ్నించారు. ఎక్యూజ్డ్ 49 చోక్రా అనే వ్యక్తి. ఇంకెంత అంటే ఇప్పటికే 278 మంది సాక్షులు విచారించారు, 300 పేజీల ఛార్జ్షీట్ రెడీ చేశారు, మిథున్ రెడ్డి లాంటి ఎంపీని అరెస్ట్ చేశారు, ఇంకా ఉన్నారు. ఇంకా విజయసాయి రెడ్డి గారు అయితే ది గ్రేట్ ఆడిటర్ గారు, మాజీ ఎంపీ గారు, నాకేం తెలియదే, గుర్తులేదే, మర్చిపోయాను. పైపెచ్చు ఆయన ఇంట్లోనే అన్నీ జరిగాయంట. ఈ రాజ్ కసిరెడ్డి ఇలాంటి వాళ్ళు చేశారు, కానీ ఆయనకి ఇంతవరకు ఎందుకేం జరగట్లేదు? అదొక $1 మిలియన్ ప్రశ్న. చూద్దాం. ఇకపోతే వాటిని చేతన్, రోనక్ ఎప్పటికప్పుడు ఇచ్చేవాడిని. ఆ బిల్లులు అదాన్, లీలా వాటికి అటువంటి డిస్టిలరీస్కి పలు మార్గాల్లో చేర్చేవారు. నేను బంగారము నగదు చెల్లించాక 100 రూపాయలకు పావులా కమిషన్ ఇచ్చారు. 100 రూపాయలకి పావులా కమిషన్ అంటే 0.25 కమిషన్ తీసుకునేవాడంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అనుకోండి, ఆల్మోస్ట్ 25 లక్షలు ఎంతో రావాలి. అలాగే అయితే చాముండా బులియన్ సోదరులు 4% డిస్టిలరీస్ నుంచి తీసుకున్నారు. అంటే 4% అంటే సుమారుగా 100 కోట్లలో అన్నికి పోగా 3.12 కోట్లు, అంటే 3.12 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకున్నారట. ఇకపోతే చోక్రా చెప్పింది నిర్ధారించుకోవడానికి చేతన్ కుమార్కి సిట్ నోటీస్ ఇచ్చింది. కానీ విచారణకు రాకుండా చేతన్ కుమారుడు తన సోదరు రోనక్ కుమార్ని పంపించాడు. నవంబర్ 29 అంటే రీసెంట్గా సిట్ ముందు హాజరై అన్నకు ఆరోగ్యం బాగోలేదు వల్ల తాను విచారణకు వచ్చానని ఆయన సోదరుడు చెప్పాడట. డిసెంబర్ 2 తిరిగి వచ్చి తన అన్నకు ఆరోగ్యం బాగాలేదు, ఆడిటర్ అందుబాటులో లేడని చెప్పాడంట. అంటే తప్పించుకునే ధోరణి. కొద్ది రోజులు డ్రై చేయండి, ఇంకొన్ని రోజులు డ్రై చేయండి, చూద్దాం. మనం ఉన్నాయి కదా, ఎక్కడో దగ్గర తెగుతాడుగా. ఒక మనిషి ₹1 కోటి దగ్గర తెగుతాడు, ఇంకోటి 5 కోట్లు తిరుగుతాడు, తిప్పిపోయి 10 కోట్లు ఇవ్వండి, ఎందుకు తెగడు, తెగిపోతాడు, ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు. సో ఇలాంటి అన్ని ఇక్కడ చూడండి, ఒక హెడ్లైన్లో ఆంధ్ర పెద్దలు అన్నకే తెలుసు. మద్య ముడుపుల్ని హవాలా ద్వారా వైట్ మనీగా మార్చేందుకు చాముండా బులియన్ సోదరులైన చేతన్, రోనక్ మాట్లాడిన ఏపీకి చెందిన పెద్దలు ఎవరైనా తేలాలంటే చేతన్ పట్టుబడాల్సిన సిట్ భావిస్తోంది. ఇద్దరన్నలతో వ్యవహారం నడిపిన వ్యక్తులు ఏపీ పెద్దలని, వారెవరో తనకు తెలియదని అనిల్ చోక్రా చెప్పాడు. అయితే చేతన్, రోనక్ సంప్రదించి జరిపిన ఆ పెద్దలు ఎవరని సిట్ అధికారులు రోనక్ అడగా ఆంధ్రాలో పెద్దవాళ్ళని మాత్రమే అని చెప్పాడట. ఇంకా పెద్దవాళ్ళు ఏంటంటే అటువంటి వాళ్ళు పెద్దోళ్ళ? ఇదంతా పేదవాళ్ళు కష్టాలతో కడుపు కొట్టి, పైగా వాడికి నచ్చిన మందు కాదు, వీడికి నచ్చిన మందు ఇస్తాడంట డబ్బులు ఇస్తే. పిచ్చి మందు బ్రాండ్లని పెట్టి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకొని, ఇది అది తప్పేముంది? ఇప్పుడు ఐబొమ్మ రవికి అంత ఫేవర్గా రావడానికి కారణం అదే. అసలు ఇలాంటి వాళ్ళని వదిలేసి ఐబొమ్మ రవిని పట్టుకోవడం ఏంట్రా స్వామి అని అడుగుతున్నారు అందరూ. సో ఇలాగ చాముండా ఖాతాలో కూడా 100 కోట్లు లిక్కర్ స్కాన్ హవాలా చేసిన చాముండా బులియన్ పరిధిలో వ్యాపార ఖాతాలకు 100 కోట్లు వచ్చి పడినట్టు సిట్ గుర్తించింది. కేరస్ ఎంటర్ప్రైజెస్లో 375 కోట్లు, న్యూ అమౌంట్ గోల్డ్లో 143, మలిస్కా గోల్డ్లో 135, ట్రిప్పర్లో 124. ఏంటి కోట్లు వేసుకునే కోట్ల. సో ఇది నిజంగా భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఏమో.